గడిచిన వారము క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనవలను అనేటువంటి మాటలు మనము మాట్లాడుకున్నాం. ఏది నష్టంగా ఎంచుకోవాలి? మీకు చాలా విషయాలు చెప్పాను, ఎంతవరకు జ్ఞప్తిగా ఉందో తెలీదు. క్రీస్తు నిమిత్తం కనుక ఎందుకు ఈ వారం అలా అదే విషయాన్ని ప్రస్తావించాలని ఆశపడుతున్నానంటే, ఇది పార్ట్ 2గా చెప్తా ఉన్నాను. అంటే చాలా ఆ లోతైనటువంటి దైవిక విషయం మీకు అర్థమైతేనే మన యొక్క మానవ జీవితం యొక్క శ్రేష్టత, మనము ఎందుకు దేవునిలో ఉన్నామో మనకి అవగాహన కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనం మనం చదువుకున్న సమయంలో 2 వచనాలు మనం ముందు వారం నేర్చుకున్నాం. మరొకసారి చదువుకుని మళ్ళా దీని మీద కొద్ది క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం అభ్యాసం చేద్దాం. చదువునాను. అయినను ఏవి నాకు లాభకరమైయుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అంటే క్రీస్తు యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడనై ఆయన అనగా క్రీస్తు పునరుద్ధానము ఎరుగు నిమిత్తమును క్రీస్తు శ్రమలలో పాలివాడొకట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏం చెప్తున్నాడండి? పెంటగా తీసుకున్నాడు. దేన్ని తీసుకున్నాడు పెంటగా? ఇహ సంబంధమైన తనకున్న పరిస్థితుల్లోంచి సమస్తమును ఏం చేసుకున్నాడండి? పెంటగా ఎంచుకున్నాడు. అసలు పౌలు గురించి మనం ఒక్కసారి చూస్తే, పౌలు యూదా మతములో చాలా ప్రవీణ్యుడు. అతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అతనికి కూడా ఎవరుండేవారు? సైన్యం ఉండేది. అతను దేనికి ఏర్పరచబడ్డాడు? మొట్టమొదట ఇలాగ మనం కూడుకున్నాం అనుకోండి, ఆయన వచ్చేవాడు, చెప్పడం ఏమీ లేదు, ఇంకా చంపేయడమే. పౌలు ఏం చేసేవాడు? యేసు యందు విశ్వాసం ఉంచి సంఘముగాను సమాజంగాను కూడుకుంటే ఆ దినాల్లో ఏం చేసేవాడు? అందరినీ చంపేస్తా ఉండేవాడు. ఎందుకని? రోమా ప్రభుత్వం దగ్గర ఏం తీసుకున్నాడు? పౌరసత్వాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టా పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ కలితే అక్కడ వెళ్ళిపోతా. ఎందుకని? అతను తీసుకుని ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటే అందరినీ చంపేసేవారు. మరి ఈ రోజుల్లో మరి ఆ దినాలు మళ్ళా వస్తూ ఉన్నాయి. మీకు ఇంకా తెలియట్లేదు. ఇలా కూర్చున్నామా? కూర్చోం కొన్నాళ్ళకి. బైబిల్ పెట్టుకుని వస్తామా? రాలేము. ఎందుకని? ఎవరైనా వచ్చి మీ ఇంట్లో బైబిల్ ఉందానంటే లేదంటాం. ఎందుకని? భయం. దేనికి భయం? లోకానికి గురించిన భయం. హతసాక్షులు అయ్యారండి 12 మంది శిష్యులు. వాళ్ళు హతసాక్షులు ఇవ్వడానికి ఆది నుంచి కూడా అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? దేవుని మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. మొదటి నుంచి కూడా తిరుగుబాటే. ఏ రకంగా కూడా ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. సజీవుని ఒప్పుకోవడానికి ఇష్టపడల, సృష్టికర్తను ఒప్పుకోవడానికి ఇష్టపడల, ప్రేమమైన ఒప్పుకోవడానికి ఇష్టపడల.
ఒకవేళ ఏ కారణం చేతైనా మనం ఒప్పుకున్నాము అంటే మనల్ని ఏం చేస్తాడంటే డైవర్షన్లో తీసుకెళ్తాడు. డైవర్షన్లో అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ప్రతిదీ మంచిగా ఉంటుంది, అబద్ధం కూడా మంచిగా ఉంటుంది, అన్యాయం కూడా మంచిగా ఉంటుంది, అపవిత్రత కూడా మంచిగా ఉంటుంది. అంటే అలా తీసుకెళ్ళిపోతాడు వాడు. ఆ రకమైన దూరంలోకి వెళ్ళి మనం ఏమనుకుంటాం, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తూ 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 పాపానికి బానిసైపోతాం. ఏ పాపం వల్ల అయితే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, దేవుడి నుంచి దూరంగా జరిగిపోయాడో, అందులో మునిగిపోతాం. అర్థమవుతుందండి? మునిగిపోతాం. అలాగా అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లో ఎవరిని కూడా, అలాంటి అపోస్తలుడైన పౌలు దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? ఈ రోజు కాదు, ఆది నుంచి కూడా స్టెఫను చంపేశారు, రాలించుకునేశారు. ఆయన సువార్త ఆగిందా? ప్రకటన ఆగిందా? వాక్యం ఆగిందా? ఆగదు. నువ్వున్నా, నేనున్నా, లేకపోయినా, ప్రపంచం మీద అనేక మంది చనిపోయినా, కానీ అతి కొద్ది సమయమే నీకు నాకు ఉన్నది. ఆ కొద్ది సమయంలో మనం ఏం చేయాలి? దేవుని గురించి బలంగా తెలుసుకోవాలి. ఏదో వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కాలం గడిచిపోతుంది అనుకుంటే మనము ఎక్కడ వారం అక్కడ వారిగానే ఉండిపోతాం. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఏమి ఎంచుకున్నాడు అతను? లోకములో ఉన్న సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఆల్ ఆర్ టెంపరరీ. ఉద్యోగమైనా టెంపరరీ, కుటుంబమైనా టెంపరరీ, నాకున్న అందచందాలైనా టెంపరరీ, లేకపోతే నాలో ఉన్న ఆరోగ్యమైనా టెంపరరీ. లేదు, మనం వయసులో ఉండి బలంగా చూడండి, ఎక్సర్సైజ్ చేస్తాడు, పొద్దున్న 6 గంటలకు ఇస్తారు. సన్నగా ఉన్నాడు ఏం చేస్తాడు? 6 గుడ్లు తింటాడు, 6 పాలు తాగుతాడు, ఎంత కండ్లు పెంచేస్తాడు. అది కూడా కేవలం టెంపరరీ. అలా అని చెప్పేసి 100 ఏళ్ళు వచ్చాక ఉంటాడు అలాగా? అది మరి కోడి ఫలాలు తినేది కదా, లీటర్ పాలు తాగేది కదా వయసులో ఉన్నప్పుడు. 100 ఏళ్ళు వచ్చాక, లేకపోతే 80 ఏళ్ళు వచ్చాక, లేకపోతే 60 ఏళ్ళు వచ్చాక, లేకపోతే 40 ఏళ్ళు వచ్చాక ఆ 20లో ఉన్నట్టుగా 60-40లో ఉంటాడా? కేవలము టెంపరరీ. ఆల్ ఆర్ టోటల్ టెంపరరీ. సమస్తము టెంపరరీ. ఎందుని బట్టి అంటే ఒక్కటే ఉంది స్థిరమైనది, అది క్రీస్తు వలన మాత్రమే దొరుకుతుంది. దేవుని వలన కలిగే బహుమతి నిత్య రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. పరిశుద్ధంగా జీవించిన వారికి మాత్రమే. అపరిశుభ్రమైన జీవితాన్ని జీవించిన వారికి అర్హత లేదు. చూడండి, క్రీస్తు నిమిత్తము నష్టముగా అపోస్తలుడైన తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యూదుడిగా తనకున్న గొప్పతనాన్ని, ధర్మశాస్త్ర పరిజ్ఞానాన్ని, మతపరమైనటువంటి గౌరవము, ప్రజల్లో తనకున్న పేరు, ప్రతిష్టత, అయితే ఇవన్నీ కూడా యేసును తెలుసుకున్నాక, క్రీస్తును తెలుసుకున్నాక ఎలా ఎంచుకున్నాడటండి? చాలా మంది మనం ఏం చేస్తాం, మీరంటే మీరు కాదు, చాలా మంది ఏం చేస్తారంటే దేవుని తెలుసుకున్నాక, ప్రభువుని తెలుసుకున్నాక మనముగా ఏమంటామంటే, నాకు ఫలానాది కావాలి, ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు నేనేం చేస్తాను? ఉద్యోగంలో ఉండి దేవుని ఏం చేస్తాను? కొద్దిగా సమయము, ఉద్యోగం రాని ముందు ఏం చేస్తామని, ఎక్కువగా రోజుకి 24 గంటలు ఉంటే 4 గంటల పడుకుని 24 గంటలు దేవుడికి ఇచ్చేవాడిని. ఉద్యోగం వచ్చిన తర్వాత 4 గంటలు పడుకొని 20 గంటలు దేవుడి పని చేయకుండా ఉద్యోగం చేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? కానీ అపోస్తలుడైన పౌలు సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. ఉద్యోగం పెంట, తనకున్న ఆస్తి పెంట, తన ఉన్న బంధువులు పెంట, తన దేహము పెంట, ఇంకా ఉన్నటువంటి సమస్తము పెంట కింద ఎంచుకున్నాడు. క్రీస్తును తెలుసుకున్న తర్వాత క్రీస్తే, ఆయనే, మరి ఏది లేదు, ఆయనే ఫస్ట్, ఆయనకే ప్రాధాన్యత. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు నిన్ను నన్ను ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రపంచంలో మనిషికి లాభకరంగా కనిపించేవన్నీ కూడా, ప్రపంచంలో లాభాలు వచ్చేవి ఏమున్నాయంటే మా ఫస్ట్ ప్లేస్ ఏం కనబడుతుంది? ధనము. అంతే కదా? ఇప్పుడు అంతెందుకు, మీకు 100 కోట్లు, మీకు 100 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయని వచ్చి కూర్చుంటారా మీరు? ఉద్యోగాలు, వ్యాపారాలు, 100 మంది పనోళ్ళు, కార్లు, బిల్డింగ్లు, వీటిలో సరిపోదు జీవితం. అవునా కదా? లోకంలో ఉన్న ధనవంతులను దేవుడు పిలవలేదు, అధికారులను పిలవలేదు, అంతస్తుల్లో హోదాల్లో ఉన్న వారిని పిలవలేదు. కేవలము బలహీనమైన స్థితిలో, ఏ రకంగానూ ఎవరికి అవసరం లేనిటువంటి వారిని మాత్రమే దేవుడు, నత్తివారిని, కుంటివారిని, గుడ్డివారిని. ఎందుకని? ధనవంతుడు అన్ని ఉండి చేస్తాడు. గత వారం చెప్పాను మీకు, నువ్వు అన్ని బేదలకు ఇచ్చి నన్ను రమ్మంటే అది ఏమన్నాడు? రాలేకపోయాడు. ఎవ్వరికి వద్దనుకున్న వారిని మాత్రమే దేవుడు ఎంచుకుంటాడు. అనారోగ్యంతో ఉన్నవారు, ఆపదల్లో ఉన్నవారు ఎంచుకొని ఏం చేస్తారు తెలుసా? ఏ రకంగా కూడా లోకానికి ఉపయోగపడక, తనకు తాను ఉపయోగపడక బలహీన స్థితిలో ఉన్న వాడిని దేవుడు ఏం చేసుకుంటాడు? ఉపయోగించుకుంటాడు, వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రపంచంలో మనిషికి లాభకరంగా కనిపించేవన్నీ కూడా, అది ధనము, రెండవది కుటుంబము, తన శరీర అందము, స్వాస్థ్యము, బలము, పదవి, విద్య, ప్రతిష్ట, గౌరవము, మరి ఏదైనా ఇంకా ఏ ఉండొచ్చు. ఇవన్నిటిని ఏం చేసినట్టండి అపోస్తలుడైన పౌలు? చెత్త. చెత్త ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చెత్తని ఇంట్లో పెట్టుకుంటున్నాం. అదే చెత్త గురించి ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి తెలుసండి. భార్యాభర్తలు విడిపోతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలకు దూరం అయిపోతా ఉన్నారు. ఎందుకని? నీ హృదయము దేవుడిని మాత్రమే ఉంచాలి, దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. మరి దేనికి నువ్వు ఇచ్చినా, దేనిని దాంట్లో పెట్టినా, మరి ఏది పెట్టినా దాంట్లో ఏమో తెలుసండి, అక్కడ ఏముంటది? ఇప్పుడు దేవుడు పెట్టవలసిన ప్లేస్లో పెట్టమన్నాం అని చెప్పేసి ఇక్కడ చిన్న గది కింద కట్టి అందులో పెట్టామనుకోండి, అక్కడ ఉంటాడు దేవుడు. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పమంటారా? నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయం మాత్రమే కావాలని, మరి ఏది వద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కేవలము తాత్కాలికము కాని క్రీస్తుతో ఉండే సత్సంబంధమైనది, మరియు అది నిత్యమైనది. అది నిత్యం ఉంటుంది. భూమి ఏమైపోతుందండి? ఆకాశం ఏమైపోతుంది? ప్రకటన అంటాడు కదా, కొత్త భూమి, కొత్త ఆకాశం. అక్కడ ఏముండదటండి? ఆకలి దప్పులు ఉండవు. ఇప్పుడు తిందామనుకున్నట్టుగా మనకి ఆకలి లేదు. ఈ ఆకలి కూడా ఏంటి తెలుసండి? ఆదాము వల్ల కలిగింది. ఆదాము వల్ల వచ్చింది. ప్రతి దానికి ఆకలే. ఎప్పుడైనా మనిషి తృప్తి పడ్డా? మళ్ళమాట శుభ్రంగా ఈరోజు భోజనం చేసాం, ఒక సంవత్సరం పాటు తినకుండా ఉన్నాం, మళ్ళీ ఆకలే. సరే, ఈ సంవత్సరం పండగకి మంచి చీర కొనుక్కున్నాం, బట్టలు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, అన్ని కొనుక్కున్నాం. వచ్చే సంవత్సరం మానేస్తామా? ఆకలే. అంటే ఏ ఆకలి అనేది మీరు అర్థం చేసుకోండి. మనిషిలోకి వచ్చిన ఆకలి ఎలాంటిదంటే అది ఇక తీరదు, ఏ రకంగానూ కూడా తీరట్లేదు. చివరికి ఎప్పుడు తీరుతుంది తెలుసండి? ఒక రోజు ఉంది, ప్రాణము బయటికి వెళ్ళిపోయినప్పుడు, ఆ ప్రాణము బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆకలి అనేది ఉండదు. ఇంకా మరలా ఆ ప్రాణానికి జీవించే శక్తి కావాలంటే క్రీస్తే ఆధారం. అర్థమవుతుందండి? ప్రాణం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఆ బయటికి వెళ్ళిపోయిన ప్రాణము తిరిగి లేవాలి అంటే కేవలము క్రీస్తే ఆధారం, మరి ఏది అవకాశం లేదు. కేవలం ఆ క్రీస్తుని ఆధారం చేసుకోవాలంటే బ్రతుకుండగానే కొన్ని మంచి పనులు చేయాలి. ఏంటి మంచి పనులు చెప్పండి? మీకు తెలిసిన మంచి పనులు చెప్పండి. 4-5 మంచి పనులు చెప్పండి. శుభ్రం చికెన్ వండుకొని ఫ్రై చేసుకొని తినమా? మటన్ చేసుకొని వండుకొని తినమా? ఏంటి మంచి పనులు? అందుకే అన్నాడు, నీకున్న ఆస్తి అంతా నెలకి బేదలకి ఇమ్మని చెప్పి నువ్వేం చేయి? నన్ను వెంబడించు. నన్ను వెంబడించాలంటే ఏముంటది? ఇంట్లో కష్టం ఉంటది, శ్రమ ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, ఆవేదన ఉంటది. అవసరమైతే నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. ఆ శత్రువు నీకు బాధ పెట్టి నిన్ను ఎన్ని రకాలుగా హింసించినా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. అది దేవుని ప్రేమ.
అది ఎండ్ ఆఫ్ ద చివరికి వెళ్దాం. ఇదేంటండి బాబు, క్రైస్తవం అంటే ఇంకేదో అనుకున్నాను అందుకే వచ్చేసానండి, మరి ఏదో అనుకుని వచ్చేసాను, ఇక్కడ వచ్చాకేమో తిట్టినోడిని, కొట్టినోడిని, బాధించినోడిని, బాధ పెట్టినోడిని ప్రేమించమన్నారు ఏంటండి బాబు. అలా అంటే మా కోళ్ళ రోజు తిరుగుతుంటున్నాను, మా కోళ్ళ ప్రేమించమంటారు? ఇంకా నీ పని ప్రేమించడమే. ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడతాడు, నువ్వు ప్రేమించి ప్రేమించి సహాయం చేసి నీవు ఎంతగా తగ్గించుకుంటావో. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడైనా మీరు గమనించండి, శిష్యులు కాలు కడిగినట్టుంది, కానీ ఎక్కడ చూసినా శిష్యులు ఎక్కడ ఉందా? ఎందుకని? దేవుని ప్రేమ తగ్గించుకునే దాంట్లోనే కనబడుతుంది. ఒక మాట కాండ్రిగించి ఉమ్మేశాడు అనుకోండి, ఏమయ్యా నీ ఉమ్మేటి ఎంత తీగ ఉందంటే, అంటే ఎందుకు అంటే ఆ ప్రేమ వాస్తవానికి అర్థం కావట్లా. క్రైస్తవ ప్రేమ యొక్క ఆ యొక్క ప్రేమ అర్థమైతే మనుష్యుడిగా మనం ఏంటో అర్థమవుతుంది. అందుకే మనుష్యుడిగా వచ్చాడండి. మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని భూమి మీద క్రీస్తు కుమారుడిగా, దేవుని కుమారుడిగా నెరవేర్చి ప్రభువుగా రాబోతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేసినట్టండి, ప్రియమైన బిడ్డలారా చూద్దాం ఒకసారి. గత వారం ఇక్కడ దాకా వచ్చి మనం ముగించుకున్నాము. క్రీస్తు కంటే ఎక్కువగా నేను దేనిని ప్రేమిస్తున్నాను, క్రీస్తు కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నాను. చూద్దామా? మోషే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎవరటండి? మోషే. అంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు యేసునందున్నటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచును. చాలు. అంటే మోషే ఎవరండి? ఐగుప్తులో ఉన్నప్పుడు స్వయంగా చెప్పాలంటే ఐగుప్తికి రాజు. కానీ ఏం చేశాడు? దేవుని జనాంగం కొరకు ఏం చేశాడు? ఐగుప్తులోంచి ఆ రాజ్యమైనటువంటి అధికారం నుంచి ఏం చేశాడు? తృణపాయంగా పక్కన పెడేశాడు. తనకున్నటువంటి ఆ స్థితిని నిన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడండి. ఆయన కలెక్టర్ అయిన తర్వాత ఒక కేటగిరీ సంబంధించినటువంటి హోదా సంబంధించినటువంటి మంచి బాగా లోకంలో బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఇన్ని ఉద్యోగాలు చేశానండి, ఎన్నో సన్మానాలు పొందుకున్నాను, కానీ ఏ రోజు కూడా నాకు ఇది ఉపయోగపడింది లేదా నాకు ప్రయోజనం కలిగింది, నాకు మేలయ్యింది అనిపించినట్టుగా ఏమనిపించలేదు. అవన్నీ కూడా తాత్కాలికంగా ఈ లోకంలో అనేకులు జనుల మధ్య గొప్పగా అనిపించినప్పటికీ కూడా క్రీస్తు యేసు యందు నమ్మిక ఉంచి బలమైన స్థితిలో వాడబడేటువంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాంతం వెళ్ళిపోయి రోడ్డు వారిని అంటారు చూసారండి, పిచ్చి వాళ్ళ కింద ఎవ్వరూ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి అతనికి ఉన్నటువంటి భార్యని, పేషెంట్ ఆవిడ భార్య ఎవరండి? పేషెంట్. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్థాయిలో వాళ్ళకి ఆయన కలిగి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు దేశంలో? రోడ్డు వారికి వెళ్ళిపోయారు అనుకోండి, రోడ్డు వారు లేవలేని వాళ్ళు కురుపులతోనూ దెబ్బలతో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసింది, ఆయనే స్వయంగా మందులు కొని, ఆయనే ఒక ఆర్ఎంబీ డాక్టర్ని పెట్టుకుని ఏం చేస్తున్నాయంటే అతను తలంతా జుట్టంతా పీచిపోయినట్టు ఉంటుంది కదా, అదంతా శుభ్రం చేసి ఒక 2 బకెట్ని స్నానం చేసి ఆ దెబ్బలు కట్టి అప్పుడు ప్రార్థన చేసి భోజనం పెడతాడు.
ఆ పని చేసేటప్పుడు ఏంటంటే అతనికి గతంలో ఆ హోదాలు అవేవి కూడా అతన్ని ఏ రకంగా తృప్తి పెట్టలేదు. ఎప్పుడైతే పని చేస్తున్నాడో అతనికి ఒక రకమైనటువంటి ఆనందము, సంతోషము కలుగుతుందని చెప్తూ ఉంటే మొన్న అతనికి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే అతను చేసేటువంటి ఆ కార్యక్రమాలు చూసి ప్రభుత్వం స్వయంగా అతనికి ఏదో పద్మశ్రీ ఏదో ఇచ్చింది. ఆ స్థితిలో చెప్తున్నాడు అతను. మొన్న మీకు ఈ మధ్య పద్మశ్రీ ఇచ్చిన వాళ్ళ లిస్టులో అతను ఉన్నాడు. ఏంటి అతనికి అంటే అతనుకున్న స్థాయి అంతటిని విడిచిపెట్టేశాడు, ఆ హోదా అంతటిని విడిచిపెట్టేశాడు. దేని కొరకటండి? క్రీస్తు నిమిత్తము అతనుకున్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. అతనుకున్న కొద్ది మందితో, కొద్ది ఆర్థిక పరిస్థితులతో ఏం చేస్తున్నాడండి? పేదవాళ్ళని ఎత్తుక్కుంటా ఉన్నాడు, అంగహీనులు ఎత్తుక్కుంటా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం చెప్పేయట్లేదు. నువ్వు ప్రభుని నమ్ముకోకపోతే నరకం పోతావని చెప్పట్లా, అంతేగాని నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే ఇంక నీకు పరలోకం లేదని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు తెలుసండి? వారికి పరిచారం చేస్తా ఉన్నాడు. లేవలేక ఒక అతనికి అయితే దెబ్బ చూస్తే ఆ యూట్యూబ్లో చూస్తేనే భయం వేస్తా ఉంది. ఆ 2 చేతులతో దాన్ని కడుగుతా ఉన్నాడు. ఎంత ప్రేమ అండి! ఆ కడిగి ఆ ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టి తనకి మళ్ళా ఒంటి మీద స్నానం చేయించి ఆ జుట్టు పిచ్చి వాళ్ళలాగా ఉన్నాడు అతను. ఎక్కడి నుంచి వచ్చాడు? అన్ని చేసి ఆ మందులు ఇచ్చి అప్పుడు ఈ చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. అది పరిచర్య అంటే, అది సేవ అంటే. అందులో తృప్తి పడతా ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని మీద క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో అతను అపోస్తలుడైన పౌలు, మోషే ఐగుప్తు రాజ్యంలో రాజుగా ఆ హోదాలో ఉండవలసిన వాడు ఏం చేసినట్టండి అని చెప్తున్నాడు. ఐగుప్తులు అంటున్నాడు చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. నిందని వదిలేశాడు, బయటకు వచ్చేసాడు. అనేక జనాంగాన్ని 40 సంవత్సరాలు ఎక్కడ నడిపించాడు? కానాను దేశం నడిపించాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇదే అంటా ఉన్నాడు. అబ్రహాం గురించి ఆదికాండం 12వ అధ్యాయము 1-4 వచనాలు చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం గురించి ఆదికాండం 12:1-4 చూద్దాం. యెహోవా అంటా ఉన్నాడు అబ్రహాంతో, నువ్వు లేచి ఈ దేశము నుండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటాడండి? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. అబ్రహాం చూశాడండి, ఆ దేశాన్ని చూశాడా? ఆ భవిష్యత్తును చూశాడా? ఆ ప్రాంతాన్ని చూశాడా? దేవుడు చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమంతే, ఇంకో మాట లేదు. నేను ఏం చేస్తానని గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ముందు పేరేంటంటే అబ్రాము కాదు, అబ్రాము. ఎప్పుడైతే అబ్రహాముగా మార్చబడ్డాడో, దీవించబడ్డాడో, అబ్రహాముగా మార్చబడడానికి ఏం చేశాడు? అతను ఉన్న స్థితిలోంచి లేచిపోయాడు. అంతే. నువ్వు నడిచి వచ్చేసాడు. మనం ఎందుకు నడుస్తాం? మనం దేని గురించి నడుస్తాం? దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు, కుటుంబ బిడ్డల ఉద్యోగాల కొరకు. కానీ దేవుడి కొరకు నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుని ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైంది. అబ్రహాము అదే చేశాడు. ఇంకా చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 19-20 వచనాలు ఒక గొప్ప విషయం కనబడతా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూద్దాము. 7వ అధ్యాయము 19-20 చదువున్నాను. అది వారి హృదయంలో ప్రవేశింపక ఈ కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలోకి విడువబడిను. అది భోజన పదార్థములన్నిటినీ ఏం చేస్తుందటండి? పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. ఎందు నిమిత్తం ఈ యొక్క డిస్కషన్ ప్రభువారు అడిగారు అంటే,
ఆ 7వ వచనం గత వారం మీకు చెప్పాను. ఏం చేశారటండి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు భోజనం చేసేటప్పుడు ఏం కడుక్కోలేదు? చేతులు కడుక్కోలేదు. ఇప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేశాడు. మనసులో పాపం ఉంది, హృదయంలో చెడు తలంపులు ఉన్నాయి, తన యొక్క ఉద్దేశము చాలా దుష్ట స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు వాడు మంచివాడు అవుతాడా? కాలేడు కదా. అందుకే ఏమంటున్నాడండి ప్రభువారు, లోపలికి పోనది. ఏటి లోపలికి అంటే తీసుకునే ఆహారం వల్ల మనిషి పవిత్రుడిగా జీవించలేడు, కానీ వినినటువంటి వాక్యము మాట మంచిది కాకపోతే ఏమైపోతాడు? అపవిత్రుడు అయిపోతాడు. మరొకసారి చదివి అది పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 17వ వచనం. ఆయన జనసమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము గూర్చి ఆయన నడుగా ఆయన వారితో ఇట్లను, మీరు ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషునికి లోపలికి పోనిది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? వెలుపల నుంచి అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం ఏదైనా తీసుకొని అది తీసుకుంటే మనల్ని అపవిత్రం చేయదు. వాళ్ళు ఏదన్నా దాంట్లో విషం ఉంటే మంచి అనుకోతారేమో, కానీ నిన్ను అపవిత్రం చేయదు. కానీ చెప్తాను చూడండి, అది వాని హృదయంలో ఏదటండి? వెలుపల నుండి మనుషుని లోపలికి పోనిది వాని అపవిత్రగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించును. ఎక్కడ పోతాడండి అది? తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? పొద్దున్నే బహిర్భూమికి వెళ్తాం. అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. కానీ ఒకటి ఉంది అక్కడ చెప్తున్నాడు చూడండి చాలా క్లియర్గా, ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది. లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? చాలా పిన్ని గారు అని ప్రేమగా మాట్లాడతారు, వదిని గారు, అమ్మా, అక్క ప్రేమగా మాట్లాడతారు, కానీ లోపల ఏముంది? క్రూర గుణాలు ఉన్నాయి. అందుకే ప్రభువారు చెప్తా ఉన్నారు ఏమని? మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని ఏం చేస్తుంది? అపవిత్రపరచు. నువ్వు తీసుకునే ఆహారం వల్ల మనిషిగా నువ్వు ఏ కారణం చేత అపవిత్రవు, కానీ నీ మనసులో ఉంటుంది చూసావా, నీ హృదయంలో ఉంటుంది చూసావా, అది ఏం చేస్తావంటే పెదాలతో ప్రేమగా మాట్లాడిన లోపల దాగున్న ఆ గుణాన్ని బట్టి ఆయన శిష్యులకి చెప్తా ఉన్నాడు, జాగ్రత్త సుమి. ఎందుకనంటే ఆ రోజుల్లో పరిసయ్యులు ఉండేవారు, యాజకులు ఉండేవారు, సద్దూకయ్యులు ఉండేవారు, ఇంకెవరు ఉండేవారండి? శాస్త్రులు ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు శాస్త్రులు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. శాస్త్రి గారు చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు శాస్త్రులు? వారిని ఆటంకపరుస్తున్నారు యేసుని నమ్మకుండా. ఎందుకని? యేసుని నమ్ముకుంటే ఫస్ట్ చేసే పని అది చెప్పమంటారా? అన్యాయస్తుడు అన్యాయం చేయడం మానేస్తాడు, అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడు, అక్రమం చేసేవాడు అక్రమం చేయడు. ఏ రకంగా కూడా లోక ఆలోచనల వైపు, శరీర కోరికల వైపు, భూ సంబంధమైన వాటి వైపు వెళ్ళడం. అది ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? అపవాది గడికి నష్టం, లోకంలో వాడికి నష్టం. వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను డైవర్షన్ చేస్తాడు, నీలోకి ఏం చేస్తాడు? అబద్ధం ఆడితే తప్ప ఈరోజు ఆడచ్చలే, తప్పులేదు. ఏం ఆడుతున్నావు? వాళ్ళు వచ్చి నేను 10,000 అప్పు అడిగారు, నీ దగ్గర ఉన్నాయి, లేవని చెప్తున్నావు, అంతే కదా. లేదు నేను మరి ఏదో అడిగారు, అదే కదా, తప్పులేదు. నీ ఒక్కసారికి ఏం చేయి? అబద్ధం ఆడి అని వాడు ఏం చేస్తాడు? నిన్ను కొద్దిగా ప్రోత్సహిస్తాడు. ఇంకా కొంతమంది యవనస్తులు ఏమంటారు తెలుసా? మరి ఏదైనా చేయి, తప్పులేదు, మీ అమ్మ నాన్న లేరు, లేకపోతే వారు చూడట్లేదు, అలా చెయ్యాలి అంటే వాడు ఏం చేస్తాడు? తప్పు విషయంలో ప్రోత్సహిస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? తప్పు చేయడానికి వాడు మిమ్మల్ని తోసి దూరంగా ఉండి ఆనందిస్తాడు. ఆ తప్పు వల్ల మనిషి ఏమైపోతాడు? నరకానికి దగ్గర అయిపోతాడు, చివరికి దేవునికి దూరం అయిపోతాడు. చివరికి ఏ రకంగా చూసినా, ఏ పెంట అయితే లోకంలో మనుషుడు పట్టుకొని ఏలబడుతున్నాడు, అదే పెంటను అపోస్తలుడు పౌలు ఏం చేశాడు? వదిలేశాడు. అలా మనం వదలాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ మనకు ఉండేటువంటి ప్రతిదాన్ని కూడా క్రీస్తుకి గురించి విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అలాగని చెప్పేసి మీరు అన్నారు కదా అనేసి మీకున్నటువంటి కుటుంబాలను విడిచిపెట్టి రమ్మని కాదు. అలా అన్నారని చెప్పేసి మీకున్నటువంటి ఆస్తులను పక్క వారికి ఇచ్చేసి రమ్మని కాదు. మీ హృదయములో నుండి మంచి ఆలోచన,
మీ హృదయంలో నుంచి మంచి ఉద్దేశము, మీ హృదయంలోంచి మంచి సత్ప్రవర్తన, మీ హృదయంలో నుంచి మంచి నడవడిక, మీ హృదయంలోంచి ఇతరులకు ఉపయోగకరమైనటువంటి ఆ విధి విధానాలు ఖచ్చితంగా బయటికి రావాలి. అది దేవుడు కోరుకుంటా ఉంటాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, చివరిగా ఈ విషయం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-26. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను క్రీస్తును వెంబడించాలి అంటే, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏమెత్తుకొని రావాలటండి? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. అంటే సిలువనెత్తుకొని వెంబడించడం అంటే క్రీస్తు వలె సిలువ వేయబడడానికి క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇప్పుడు చూడండి, మన భుజం మీద 100 కేజీల బరువు ఉంది. ఆ బరువు పట్టుకొని మన సన్నిధానానికి రమ్మంటే మనం వస్తామా? మనం ఏం చేయాలి? బైబిలే పట్టుకుంటలే చాలా మంది. సెల్ ఫోన్లు వచ్చాక చాలా మంది సెల్ ఫోన్ చేస్తున్నారు. బైబిలే పట్టుకుంటలా. ఇప్పుడు సిలువుని ఎత్తుకొని క్రీస్తుని వెంబడించమని యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిలువుని భుజాన్ని వేసుకొని నువ్వు లోకంలో తిరుగుతున్నంతసేపు నువ్వేం ప్రకటన చేస్తున్నావు? వెంబడించడం అంటే అదే కదా. ఆయనకిలా జీవించమనే కదా, ఆయనకిలా ఉండమనే కదా, ఆయనకిలా దేవుని చిత్తాన్ని మంచి కుమారుగా మానవుడు ఎలా నెరవేర్చాలో కదా, ఎలా జీవించాలో కదా, అదే కదా వెంబడించడం అంటే. ఆ కంటిన్యూషన్ చూడండి, చెప్తా ఉన్నాడు చూడండి. తన ప్రాణమును రక్షించుకొనబోరు వాడు దానిని పోగొట్టు. ఇందాక చెప్పాను కదా, ప్రాణమును. ఆ ప్రాణం ఏంటి? మట్టిలోకి వెళ్ళక ముందు ఉంటుంది. మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముండదు ప్రాణం. అంటే ఆ ప్రాణమును కాదు మాట్లాడుతున్న మాట చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టు. అంటే భూ సంబంధంగా మనుషుడిగా జీవించినప్పుడున్న ప్రాణం గురించి మనం ఏం చేస్తాం? దాని గురించి పాల్గొడతాం. అది ఏమైపోతుంది? మట్టిలోకి వెళ్ళాక తిరిగి లేవదు. తిరిగి లేవాలంటే యేసుని నమ్ముకొంచాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, అన్నిటిలో కూడా శ్రేష్టమైన ఈవులు కలిగి భరించి ఫలదాయకమైన బ్రతుకును బ్రతకాలి. ఎలాగటండి చెప్తా ఉన్నాడు చూడండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పన వానికి ప్రతిఫలం ఇచ్చును. అందుని బట్టి మాట్లాడుతున్న మాట చేసే ఆయనే జీవము. ఆ జీవాన్ని కలిగి నువ్వు జీవిస్తేనే బ్రతుకుండగా మట్టిలోకి వెళ్ళిపోయినా మరల ఏమైతో చనిపోయిన విత్తనం ఎలాగైతే మొక్క అవుతుందో ఆ మొక్క చెట్టే అనేక మంది జీవితాలకి మార్గంగా ఉంటుందో, మనం కూడా మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు మరలా వచ్చే సమయమున నీవు నేనేం చేస్తాం? లేపబడతాం. అదే కదండి మన విశ్వాసం. ఎందుకు బాప్తిజం తీసుకున్నాం చెప్పండి? మీరెందుకు తీసుకున్నారు? బాప్తిజం తీసుకున్న మూలం ఏంటి? మొదలేంటి? ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజను? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనము నీతిగా జీవిస్తే తిరిగి లేస్తామని కదా. మరి ఎప్పుడు మీరు అనొచ్చు, ఊరుకోండి బాబు ఫాస్ట్ గారు, చనిపోయిన తర్వాత చూసేది ఎవరు, చేసేది ఎవరు, అప్పుడు తర్వాత కదండి. ఇప్పుడు స్వరంగా ఎలా పడితే అలా ఉంటే దేవుడు అదే అడుగుతా ఉన్నాడు. ప్రాణం ఉన్న కానీ అది చూడండి. వచ్చిన మళ్ళీ చదివితే మీకు అర్థమవుతుంది. 25 వచ్చిన చదువున్నాను. ఎవరైనా చదువున్నాను. ఏ నిమిత్తం అంటండి? నా నిమిత్తం. నా అనగా యేసు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. అది అండర్లైన్ చేసుకోండి. యేసు నిమిత్తము ప్రాణము పోతే మరలా నువ్వేమవుతావు? ఇందాక పాట పాడారు సహోదరులు. ఆ పాటలో చాలా అర్థం ఉంది. ఆ రక్తములో మనము కడగబడ్డాం, సిలువ త్యాగంలో కడగబడ్డాం. ఇంక మనకి లోకంతో పని లేదు. సమస్తము చెత్త, పెంట, వృధా. కానీ
దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు సమస్తము కూడా పెంటగా ఉంటది. అప్పుడు నీవు ఒకరోజు అనేకులు క్రీస్తును ప్రకటిస్తావు. మాట, చూపు, నడవడిక, ప్రవర్తన, నీ యొక్క వ్యక్తిత్వం. తద్వారా అనేక మంది ఏం చేస్తారు, ఫలానా పార్వతమ్మ, ఆమె గురించి నోటితో చెప్పలేము, మాట్లాడితే క్రీస్తు మాట్లాడినట్టు, క్రీస్తు కనబడుతున్నట్టు ఉంటుంది. ఫలానా ఆవిడ. ఎందుకని? ఆ ప్రెజెంటేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చూపించేటువంటి ప్రేమలో, క్రియలో, మాటలో, ప్రతిదానిలో. కనుక ప్రియదేం వెళ్ళరా, అందుకే అన్నట్టు చూడండి, చివరికి వచ్చిన చదువు ముగించుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 వచ్చిన 30 వచ్చిన చేయండి. దేవునికి మొదటి స్థానం ఇచ్చి, మార్కు సువార్త 8:34. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి ఏమన్నాడంటే, నన్ను వెంబడింపగోరువారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకోగోరు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకోను. మళ్ళా ఆ క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. నువ్వు రక్షించబడాలంటే భూ సంబంధమైన వాటిని ఏం చేయాలి? దూరంగా ఉంచాలి. అందులోనివి శ్రేష్టమైన జీవితం ఇతరులకు కంటికి కనబడాలి. ఆయన రాడండి. ఆయన వచ్చి మరలా వచ్చి సువార్త ప్రకటన చేయడు, పాస్టర్ గారు వచ్చి ప్రకటన చేయడు. నీవు నేనేం చేయాలి? ఇతరులకి చెప్పాలి క్రియల ద్వారా. అందుకే అన్నాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారి జీవితాలు మనకి ఏం కనబడుతుంది? విశ్వాసము, విధేయత, త్యాగము మరియు నిత్యమైన ప్రతిఫలం గురించి వారు మన కంటికి కనబడతా ఉంటారు. ప్రభు కొరకు చాలా మంది త్యాగాలు చేస్తుంటారు తెలుసు. ఆ త్యాగాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వారేనా అనిపిస్తుంది. ఉద్యోగాలు వదిలేసేవారు ఉన్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టేసేవారు ఉన్నారు, బిడ్డలను కూడా దూరం పెట్టి భక్తిగా దేవుని కొరకు వాడబడేవారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తన జీవితంలో రోగం వచ్చిన, అనారోగ్యం వచ్చిన వ్యక్తిగతంగా దేవుని పనికి వాడబడేవారు ఉన్నారు. మంచాన పడిపోయిన కూడా మరి ఏం చేస్తుంటారు సార్? ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. నేను బతికినా చనిపోయినా క్రీస్తుని ప్రకటిస్తానన్నట్టుగా ఉంటారు. వాళ్ళ విధానము మన కంటికి కనబడతా ఉంటారు. లోకంలో అనేక మంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కనబడ్డాడు, మోషే కనబడ్డాడు, అబ్రాహాము ఏం చేశాడు? నువ్వు లేచి నడిచి వచ్చామంటే వచ్చేసాడు. ఈరోజు విశ్వాసం బట్టి ఏం పెట్టాడైనా? అందరికీ వాగ్దాన భూమిలోకి నడిపించబడ్డాడు. ఆ వాగ్దానమే నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అన్య జనాంగంగా మనం ఉన్నాం. విశ్వాసం బట్టి మనం దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం. ఇప్పటి నుంచి మనము పెంటని పెట్టుకున్నావా లోకంలోకి వెళ్ళిపోతావు. లేదు క్రీస్తుని నమ్ముకున్నావా ఆయన కొరకు పెంటని చెత్తగా ఎంచుకో. అది బంగారమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, నీ దేహమైనా సమస్తాన్ని కూడా చెత్త. తద్వారా ఒకరోజు నువ్వు బలంగా వాడబడతావు. క్రీస్తుని తెలుసుకోవడం కోసం ఏదైనా విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైనవి ప్రతి విశ్వాసి సిద్ధంగా ఉండాలి. ప్రియనేస్తమా విశ్వాసి, ఈ రోజు నీవు నేను సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్న వాళ్ళని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఈ లోక లాభాల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళము, దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. కళ్ళు